క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ 2025 సంవత్సరంలో మనం 13వ సామాన్య ఆదివారాన్ని పునీత పేతురు పౌలుల మహోత్సవంగా కొనియాడుతూ ఉన్నాం. ఎందుకు అంటే మనం దైవార్చన సంవత్సరంలో ఇవ్వబడినటువంటి ఆ షరతులలో చూసినట్లయితే ఆదివారాన్ని ప్రత్యేకమైనటువంటి క్రీస్తు ప్రభుని యొక్క పండుగలకు మాత్రమే ఒకవేళ ఆ ఆదివారాల్లో వస్తే జరుపుకుంటూ ఉంటాం. కానీ ఇవి ఖచ్చితంగా నిర్దేశించబడినటువంటి తారీఖుల్లోనే కొన్ని వస్తూ ఉంటాయి. కాబట్టి జూన్ 29 ఈ సంవత్సరం ఆదివారముగా రాబడుతూ ఉంది. కాబట్టి మనము ఈ కథోలిక తిరుసభకు దీపస్తంభాల్లాంటి ఉన్నటువంటి ఆ పౌలు పేతురు గారి యొక్క మహోత్సవాన్ని జరుపుకోవటంలో అర్థం ఉంది అని తెలియనటువంటి తిరుసభ మనలందరినీ కూడా ఈరోజు వారి యొక్క జీవిత సందేశాన్ని ధ్యానం చేయాలి. అలాగే వీరికి నిర్ణయించబడినటువంటి పట్టణాల మీద ఎక్కువగా ధ్యానం చేసి చక్కగా మనందరం కూడా ప్రార్థన చేయాలని తల్లి అయినటువంటి తిరుసభ ఈనాడు మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. అదే ఒకవేళ ఈ తపస్సు కాలంలో కానీ ఆగమన కాలంలో కానీ పాస్కా ఆ దినాలలో కానీ ఆదివారాల్లో ఇటువంటి పండుగ మనం చేసుకోవటం కుదరదు. సామాన్య ఆదివారాల్లో తప్ప, అంటే ఇవి నిర్ణయించబడినటువంటి తారీఖు. కాబట్టి ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో ఈ ఆదివారం మనం ఇక్కడ 29 వస్తుంది కాబట్టి, జూన్ 29 వస్తుంది కాబట్టి పునీత పేతురు పౌలుల యొక్క అపోస్తుల యొక్క మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. పునీత పేతురు అపోస్తులుడు మొదటి జగద్గురువులు, వేదసాక్షిగా మరణాన్ని స్వీకరించాడు. అలాగే పునీత పౌలు గారు కూడా అపోస్తులుడు, వేదసాక్షిగా తన ప్రాణాన్ని క్రీస్తు ప్రభుకి అంకితం చేసి ఉన్నాడు. ఈ ఇద్దరు కూడా, పేతురు గారు పౌలు గారు ఇద్దరూ కూడా ప్రభుని యొక్క పిలుపును అందుకుని ఆ పిలుపు మేరకు జీవించి సకల జాతి జనులకు సత్యోపదేశాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా భరించుకుంటూ వెళ్ళి మరి వాళ్ళు క్రీస్తునే ఆలంబనగా అనగా మూలరాయిగా చేసుకుని శ్రీసభకు మూలస్తంభాలుగా నిలిచారు. పునీత పేతురు గారిని చూసినట్లయితే స్వార్థలో అపోస్తుల కార్యాలలో నూతన నిబంధనలో మనకు దాదాపుగా 182 సార్లు ఆ పేరు మనం వినటం జరుగుతూ ఉంది. క్రీస్తు పిలిచేంత వరకు కూడా ఒక మత్స్యకారుడు, తన గురించి ఎక్కువగా తెలియదు. కానీ క్రీస్తు ప్రభు ఎప్పుడైతే పిలిచాడో, అలాగే మరి తన సోదరుడైనట అంద్రేయ, సిమోను పేతురు వీళ్ళందరూ కూడా బప్తిస్మ యోహాను యొక్క అనుచరులే. అంటే వారందరూ కూడా మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు, రక్షకుడు కోసం ఎదురు చూస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే, గలిలయ సరస్సు తీరాన సిమోను పేతురు అంద్రేయ చేపలు పట్టుకుంటూ ఉండగా నన్ను అనుసరించండి అని క్రీస్తు ప్రభు అన్నప్పుడు వెంటనే వాళ్ళు బయలుదేరి క్రీస్తును అనుసరించారు. మరి యేసుక్రీస్తు మాట్లాడినటువంటి భాషను మనం చూసినట్లయితే అరమాయిక్ భాష. అందుకనే పేతురుని కేఫా అంటే దాన్ని ఆంగ్లంలో మనము రాక్ అంటూ పిలుస్తూ ఉంటాం. ఆంగ్లాన్ని మరలా మనం తెలుగులోకి అనువాదన చేస్తే శిల లేక రాయి అనేటటువంటి అర్థాలు వస్తూ ఉంటాయి. అందుకనే మనము పేతురు గారిని రాయప్ప గారు అని కూడా పిలుస్తూ ఉంటాం. అంటే రాతి మీద నా సంఘాన్ని నిర్మించేటటువంటి వాడు పేతురు. క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆదేశం సందేశం ప్రకారముగా మనం రాయప్ప గారు అని కూడా అరమాయిక్ భాష నుండి తర్జుమా చేసుకుంటూ వస్తే, అరమాయిక్ నుంచి గ్రీకు, తర్వాత లతీను, తర్వాత మనం ఈ యొక్క ఆంగ్లము, తర్వాత తెలుగు చూసినట్లయితే ఈ విధంగా మనం ఆ యొక్క అర్థాన్ని మనం గ్రహించుకోవచ్చు. అలాగే ఈరోజు మనం చదువుకున్నటువంటి సువిశేషంలో మరి ఫిలిప్పు కైసరియా ప్రాంతానికి యేసుక్రీస్తు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు అడిగినప్పుడు
సిమోను పేతురు గారు చెప్తూ ఉంటారు కదా, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. యోనాపుత్రుడు అయిన సిమోను, నీవెంత ధన్యుడవు. నీకు ఈ విషయములు తెలియచేసినటువంటివి ఈ భూలోకములు ఉన్నటువంటి రక్తమాంసములు విషయాలు కాదు, కానీ నా తండ్రి దేవుడే మీకు వాటన్నిటిని కూడా ఇచ్చి ఉన్నాడు, ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా పేతురు గారు అనేకమైనటువంటి విషయాల్లో క్రీస్తు ప్రభుకి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. దివ్య రూపధారణలో కూడా ఆయన ఎంతగానో ఆయన మైమేకమైపోయి ప్రార్థనలో ఈ కొండ మీద, తాబోరు కొండ మీద ఉంటే ఎంత మంచిది అని యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. మరి అలాగే కడరారాత్రి భోజన సమయంలో మరి అనేకమైనటువంటి సందర్భాల్లో వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని అనేక విధాలుగా అనుభూతిని స్వీకరించి ఉన్నారు. మరలా ఒకసారి చెప్తూ ఉన్నాడు, నేను మరణించినా సరే ఎప్పుడు కూడా నేను ఎరుగునని చెప్పను, నీకు తెలుసనే చెప్తానంటాడు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు పేతురు గారు కూడా ఎంతగానో పశ్చాత్తాపం చెందుతూ ఉంటాడు. నేను క్రీస్తు ప్రభుని ఎరుగను అని చెప్పటటువంటి చెప్పినటువంటి సందేశాలు మనం చూసినట్లయితే మరలా పశ్చాత్తాపం చెంది మరలా ఎంతగానో పెంతుకోస్తు అనుభూతితో ఎంతగానో ఆ పవిత్రాత్మ శక్తి చేత ఆయన ప్రసంగానికి దాదాపుగా రమారమి 3000 మంది కూడా జ్ఞానస్థానాన్ని స్వీకరించి ఉన్నాడు. అందుకనే కదా ఆయన ఆ యూదులలో, ఆ ప్రధాన అర్చకుల్లో, ఆ ప్రధాన స్థానాల్లో వారిని నిలబెట్టి వారిని వారించినప్పుడు మీరు యేసుక్రీస్తు గురించి బోధించకూడదు అన్నప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు కదా. అపోస్తుల కార్యములో 4వ అధ్యాయములో 18వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. పేతురు గారు ఇచ్చినటువంటి సమాధానము, మేము కన్నులారా చూచిన వాటిని, చెవులారా విన్నటువంటి వాటిని బోధించకుండా ఏ విధంగా ఉండగలం? అలాగే అపోస్తుల కార్యములో 4వ అధ్యాయంలో 19వ వచనంలో చూస్తూ ఉన్నాం, మేము మనుషులకు గాక దేవునికి విధేయులమై ఉంటాము అని. మరి ఈ విధంగా మనం చూసినట్లయితే దాదాపుగా క్రీస్తు శకం 64-67 సుమారుగా ఈ సంవత్సరంలో మరి ఆయన కూడా ఆ మరణం అనేటటువంటిది ఆయన యొక్క సాక్ష్యం ఇచ్చేటటువంటి సమయంలో సిలువకు తలక్రిందులుగా మరి ఆయనను చంపినటువంటి విధానాన్ని చూసినట్లయితే మరి ఎంతగానో తాను ఇచ్చినటువంటి ప్రేరణ. అందుకనే తిరుసభకు ఇప్పుడు కూడా ఆయన సమాధి మీద సెయింట్ పీటర్స్ బసిలికా అని పిలుస్తూ ఉంటాం, మహా దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి మొదటి జగద్గురువు అయిన పేతురు గారి నుంచి ఇప్పుడు లేయో పోపు గారి వరకు కూడా యేసుక్రీస్తు ఇచ్చినటువంటి సందేశాలను వీరికి ముందు తీసుకువెళ్ళటమే గొప్ప ప్రధానమైనటువంటి బాధ్యత. అలాగే పునీత పౌలు గారు కూడా, మరి ఇక్కడ పునీత పౌలు గారు కూడా తనను తాను వినమ్రుడిగా తగ్గించుకునేటటువంటి వాడు, చిన్నవాణిగా తగ్గించుకునేటటువంటి వాడుగా స్వభావం కాబట్టే ఆయన మనం చిన్నప్ప గారు అని కూడా పిలుస్తూ ఉంటాం. పౌలు గారు కూడా మరి మనం చూస్తున్నాం యూదా మతం ఆచరణగా ఉన్నటువంటి వాడు, బెంజమిన్ గోత్రము వంశస్థుడు. అలాగే సిసిలియా దేశంలో తార్సు నగరంలో జన్మించిన వాడు. తర్వాత పెరిగి పెద్దవాడైన తర్వాత యెరూషలేము నగరానికి వచ్చి గమాలియేలు విద్యా ఆశ్రమంలో చదివి చట్టములోను వేదాలలోనూ ప్రావీణ్యతను సంపాదించినటువంటి వాడు. అలాగే పాలస్తీనా ప్రాంతంలో కూడా ప్రజలందరూ కూడా క్రీస్తు ప్రభు వెంబడిస్తూ ఉన్నప్పుడు, అనగా ఆయన మాటలు, ఆయన విశ్వాసాన్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు, అంటే క్రీస్తు ప్రభు ఈ భూలోక జీవితాన్ని పూర్తి చేసుకుని తన తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి విషయాల్లో పౌలు గారు వస్తూ ఉంటారు. అందుకనే ఆ పాలస్తీనా ప్రాంతంలోనికి వెళ్ళి సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ఎందుకు మీరు విశ్వసిస్తున్నారని వాళ్ళని హతమార్చి హింసించినటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో, అపోస్తుల కార్యంలో. అలాగే ఇక్కడ మరి ఒకసారి ఆయన దమస్కు అంటే అరేబియా పట్టణ ప్రాంతాలకు వెళుతూ ఉన్నప్పుడు కూడా ఆయన ఆ పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభుని కలుసుకున్నటువంటి విధానం అపోస్తుల కార్యములో 9వ అధ్యాయం మనం చదివినట్లయితే 1 నుంచి 19 వచనాల్లో మనం ఈ విషయాన్ని చూస్తూ ఉంటాం. క్రీస్తుని కనుగొన్న పౌలు మరలా అననీయ ద్వారా క్రొత్త నూతన సృష్టిని పొందుతూ ఉన్నాడు. అంటే యేసే దైవ కుమారుడు అని చెప్పి మరలా తిరిగి వచ్చి
ఎవరినైతే హింసించాలనుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్రీస్తు ప్రభుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేశాడు. ఈ విధంగా ఆయన కైసరియా మరి అనేకమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి స్వార్థను ప్రకటన చేశాడు. మరి ముఖ్యంగా పౌలు గారి యొక్క వ్యాధ వ్యాపక పర్యటనలు చూస్తే మనం 3 విషయాలు చూస్తూ ఉంటాం. క్రీస్తు శకం 45వ సంవత్సరం నుంచి 49వ సంవత్సరం వరకు మొదటి మరి వ్యాధ వ్యాపక పర్యాటక విషయాల్లో మనం చూస్తే ఆయన సిప్రస్, పెర్గా, అంతియోకియా, ఐకోనియా, ఫిచీదియా అనేటటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ పర్యటనలోనే సౌలుగా ఉన్నటువంటి ఆయన పౌలుగా పిలువబడుతూ ఉన్నాడు అని కూడా మనం వింటూ ఉన్నాం. ఈ విధంగా ఆయన మరలా యెరూషలేముకు వచ్చి అక్కడ క్రైస్తవులైన యూదేతరులు సున్నతి అవసరం లేదని పేతురు గారితో, యాకోబు గారితో, అపోస్తులతో చర్చించి ఒక శాసనాన్ని ఇస్తూ ఉంటారు. అలాగే ప్రభువు అందరికీ కూడా రక్షకుడే, కొంతమందికి కాదు. అందుకనే ఈయనను అన్య అపోస్తులను కూడా పిలుస్తూ ఉంటారు ప్రియమైనటువంటి విశ్వాసులారు. అలాగే రెండవ వేద వ్యాపక పర్యటనలో మనం చూసినట్లయితే మాసిడోనియా, యూరోపియన్ దేశంలో కూడా ఆ సువార్తను ప్రకటన చేయటం, అలాగే ఫిలిప్పులో ఆ ప్రాంతంలో ఆయన పౌలు, సిలాసులు చెరసాలలో ఉండి ప్రార్థన చేసినటువంటి విధానాన్ని, గొప్పగా సంఘాలను నిర్మించాడు. అలాగే మూడవ ప్రేషిత సువార్త పర్యటనలో మనం చూసినట్లయితే రెండవది 49వ సంవత్సరం నుంచి 52వ సంవత్సరం క్రీస్తు శకం, అలాగే మూడవది 53వ సంవత్సరం నుంచి 58వ సంవత్సరం క్రీస్తు శకం. ఇక్కడే మనం చూస్తూ ఉంటాం ఆయన బందీఖానా లిఖిత సందేశాలను అనేకముగా మరి ప్రజలందరికీ కూడా ఇస్తూ వారిని చక్కగా ప్రోత్సహించాడు క్రీస్తు విశ్వాసంలో ఉండాలని. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తును నమ్మండి అని చెప్పి చూస్తూ ఉంటాం. అందుకనే ఆయన క్రీస్తు శకం 67వ సంవత్సరంలో మరి యూదులందరూ కూడా ఆయన చెప్పేటటువంటి బోధనలు తట్టుకోలేక మరలా మరి పౌలు గారిని నేరో చక్రవర్తి కాలంలో ఆయన శిరస్సును నరికి మరి ఆయన హతసాక్షిగా అనగా వేద సాక్షిగా రావటానికి కారకులయ్యారు. ఆ విధంగా ఆయన అనేకమైనటువంటి ప్రజలను అనేకమైనటువంటి విషయాలు క్రీస్తు ప్రభు గురించి బోధించి మరి చక్కగా వారిని అందరినీ ప్రోత్సహించాడు. కనుక ఈరోజు మనందరము కూడా ఈ పేతురు, పౌలులు మహోత్సవాన్ని మనం కొనియాడుతూ దేవాది దేవునికి మనము కూడా మన వంతు విశ్వాసంగా సాక్షులుగా తయారవటానికి మన పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనకు దయచేయాలని, ఆశీర్వదించాలని ధ్యానం చేసుకుందాం.